అందరికీ శనార్థులు. ఇయాల్టి వన్స్ మోర్ ముచ్చట్లతో సిట్టమ్మ వచ్చేసింది. ఇంకెందుకు ఆలస్యం, ముచ్చట్లు షురూ చేసే ముందు హెడ్లైన్స్ చూద్దాం. రాష్ట్రంలో సూర్యుని సురుకులు తట్టుకోలేక విలవిలలాడుతున్న జనాలు. తొందరలో మళ్ళీ టీఆర్ఎస్ అవుతుందంట. బీఆర్ఎస్ పేరు అస్సలే కలిసి వస్తలేదంట. ఈటెల రాజేందర్ సారు ప్రచారం మల్కాజిగిరిలో ఖచ్చితంగా గెలుస్తుందంట కమలం. మొదుగాల దేవతను మొక్కిండు, ఎవరు లేరని చూసి దేవత బంగారం ఎత్తుకుపోయిండు. మాయమైన మల్లేష్ మావ అక్క షాకైనావా? నేనెవరో చెప్పుకో చూద్దాం. వామ్మో, ఏమెండలు పొద్దున లేదు, సాయంత్రం పూట లేదు. కొద్దిసేపు గట్ల నడిస్తే చాలు సుక్కలు కనిపిస్తున్నాయి. చుట్టూ అగ్గిపుల్ల గీకి మంట పెట్టినట్టే ఉన్నదిలా. ఎన్ని నీళ్లు తాగినా అస్సలు దూపాడతలేదు. ఇగో మీకు ముచ్చట్లు చెప్తానో లేదో మళ్ళా దూపైతుంది. ఇగో మీరు గీ ఎండ వార్త చూడుండ్రి, నేను మళ్ళా పాలి మంచి నీళ్ళు తాగొస్తా. వామ్మో, ఏం ఎండాకాలం రా నాయన. పైన నెత్తిల ఎర్రగా సూర్యుడు, పెదవులు ఆరుడు, కడుపులనేమో దేవుడు ఇక దూపకి ఆగక ఎక్కడ దుకాణం కనిపిస్తే అక్కడ ఆగుడు, నీళ్ళ బాటిల్ కొనుడు, లేకపోతే కనబడ జ్యూస్ బండ్ల దగ్గర కోడు చల్లగింత కడుపులేసుడే సరిపోతుంది. ఈ ఎండలకి గుట గుట మంచిగా ఇన్ని కొబ్బరి నీళ్లు తాగాలి, లేకపోతే చల్లగా చెరుకు రసం తాగాలి, ఇంకా అంటే కిరాణా కొట్టుకొని థమ్స్అప్లన్నా లేకపోతే పండ్ల రసాలన్నా తాగాలి. రోడ్ల మీద ఎక్కడ పండ్ల రసం బండ్ల కాడ చూసినా పొట్టుగా జనాలు కనిపిస్తున్నారు. ఒక్కటి తాగితే దూపు ఆరకపోతే ఒక్కొక్కరు రెండు తాగుతున్నారు. రాష్ట్రంలో సూరన్న సురుకులు మామూలుగా లేవంటున్నారు జనాలు. ఇక ఎర్రటి ఎండాకాలంకి కూల్ డ్రింక్స్ మనకు దూపు ఆరదు అనుకున్న అన్నాలైతే చక్కగా దగ్గరున్న వైన్స్ లకు పోవాలి, బీర్లు గుంజాలి. ఇదే గాని వస్తుంది ఏడ చూసినా. ఎండలకే మీరు సుత ఊరికే బయటికి రాకూర్రి, మస్తు అర్జెంట్ పని అయితేనే రారి. అది సుత నెత్తిలో ఎండ కొట్టకుండా ఒక చెత్తిని పట్టుకొని పోర్రి. ఎటు పోయినా ఎండ దెబ్బ తాకకుండా చూసుకోర్రి. జర చల్లగా చల్లబొట్టన్న నిమ్మరసం అన్న తాగుర్రి, నీడబాటునే ఉండుర్రి. ఎండలు భగభగ మండిపోతున్నాయి, నిప్పుల కొలమిని తలపిస్తున్నాయి. ప్రజలు 11 గంటలైతే రోడ్లపైకి రావాలంటేనే భయపడుతున్నటువంటి పరిస్థితి. ఇక్కడ అనంతపురం నగరవాసులు ఉన్నారు. ఇక్కడ ఎండల పరిస్థితి ఎలా ఉందో అడిగి తెలుసుకుందాం. సార్ చెప్పండి, అనంతపురంలో ఎండలు ఎలా ఉన్నాయి, ఏంటి? చాలా విపరీతంగా ఉన్నాయి ఎండలు. 11 గంటలు దాటితే బయటకు రావడమే చాలా కష్టము. వయసులో ఉన్నాము, మేమే చాలా కష్టపడుతున్నాము. ముసలి పరిస్థితి చాలా హీనంగా ఉంది. కూలర్లు కూడా ఫెయిల్ అయిపోతున్నాయి. ఇటువంటి ఎండలు మనం ఎప్పుడూ చూడలేదు మేము. వర్షాలు లేవు ఈసారి, ఎండలు చాలా విపరీతంగా ఉన్నాయి. కూలర్లు కూడా ఫెయిల్ అయిపోతున్నాయి. అటువంటి ఎండలు ఉన్నాయి. ఇప్పుడు ఈ టైంకే 43 డిగ్రీలు ఎండ వస్తుంది. బయటకు రావాలంటేనే భయం అవుతుంది మనకి. చెప్పబ్బా, ఎట్లా ఎండలు ఎట్లున్నాయి? ఎండలు 44 డిగ్రీస్ మళ్ళీ 4 పాయింట్ ఉన్నాయి. నువ్వు కాదు మేము ఎవరు వచ్చినా కానీ ఈ ఎండలు ఆవే వాళ్ళు లేరు. కడంగలగాయలు అవి చల్లవి, మా మజ్జిగ తాగల. ఇది మొత్తం పైన అనంతపురం జిల్లాలో ఉన్నటువంటి ఎండల పరిస్థితి. ప్రజలు తీవ్రమైనటువంటి ఇబ్బందులు ఎదుర్కొంటున్నట్టు ప్రజలు కూడా ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఇక వృద్ధులు కావచ్చు, అదేవిధంగా చిన్నపిల్లలు కావచ్చు, చాలా ఇబ్బందికర పరిస్థితులు ఉంటారు. ఈ ఎండ వేడిని తట్టుకునేందుకు ప్రధానంగా కూలర్ల కింద, ఏసీల కింద ఉండాల్సినటువంటి పరిస్థితి. అనంతపురం జిల్లాలో దాదాపుగా 43 డిగ్రీల మేరకు ఎండలు ఉన్నటువంటి పరిస్థితి. గతంలో ఎప్పుడూ లేనటువంటి విధంగా సాధారణంగా మే నెలలో ఇలాంటి ఎండలు చూస్తాము. ఈసారి మార్చి, ఏప్రిల్ నెలల్లోనే ఈ ఎండలను చూడాల్సినటువంటి పరిస్థితి వచ్చిందనేటువంటి విధంగా నగర ప్రజలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఏ మాటకి ఆ మాటే చెప్పుకోవాలి కానీ అమ్మ నాయనకి సంతోషం అంటే ఎప్పుడు వస్తుందిలా. కొడుకులు బిడ్డలు పెద్ద చదువులు చదివి పెద్ద కొలువులు చేసినప్పుడు మస్తు సంతోషం అనిపిస్తుంది. ఇగో అచ్చు గట్లనే చేసిండు గీ అన్న. ఒకసారి అన్న వాళ్ళ అమ్మ నాయనల కోసం ఏం చేసిండో చూడండి. నిజంగా ఇగో గీళ్ళని చూస్తే నాకైతే మస్తు అనిపించింది. ఎవరికైనా కొత్త కారు కొన్నాకనో లేకుంటే కొత్త బండి కొంటేనో ముందుగా అమ్మ నాయనలని ఎక్కించుకొని వాళ్ళని సంతోషంగా కొత్త బండిలో ఊరంతా తిప్పుతారు కదా. అప్పుడు అమ్మ నాయన సంతోషం చూడాలి. ఇక మాటలు చెప్పే తరీకు ఉండదు. అయితే అచ్చు గట్లనే చేసిన గీ అన్న సుత. అవు విమానంలో మైకులు అనౌన్స్మెంట్ చేసేది ఇగో గీ అక్క వాళ్ళ కొడుకు. అమ్మ నాయన గొప్ప చదువులు చదివిస్తే అన్నకి ఇట్లా విమానం పైలట్ అయ్యిండు. ఇక అన్న నడిపే విమానంలో వాళ్ళ అమ్మని, తాతని, నాయనమ్మని మొదటిసారి విమానం ఎక్కించి
మస్తు సంబరపడేటట్టు చేసిండు అన్న. అంతేకాదు అన్న మాట్లాడుకుంటా మా తాత నన్ను చిన్నగా ఉన్నప్పుడు బండి ఎక్కించుకొని ఊరంతా తిప్పుతుండే. ఇక నేను ఇప్పుడు మా తాత నాయనమ్మను మా అమ్మని అందరిని విమానం ఎక్కించుకొని ఇవాళ నేను నడుపుతున్నాని గా మైకులో చెప్పిండు అన్న. ఇక ఒక్క పాలి అన్న గట్లా చెప్పేవరకు గా అమ్మ వాళ్ళకి కండ్ల ఏమంటే దుఃఖం ఆగలే. అంతే కదా నల్ల, మరి అంతకన్నా సంతోషం ఏముంటది కదా. ఏ అమ్మ నాయనైనా కొడుకులు బిడ్డల నుండి కోరుకునేది గదే కదా. ఈ ముచ్చట చెప్పంగానే గా విమానంలో ఉన్న కడుమ ప్యాసింజర్లు సుత మస్తు సప్పట్లు కొట్టిర్రంట. நாமென்று சென்னையில இருந்து கோயம்புத்தூர் வரை செல்ல உள்ளோம். I have a special announcement to make. ஒரு பைலட் ஆனதுக்கு apart from the hard work and the expenses and the countless hours of studying that we have to do, you really need a family that supports you. Very happy to announce that I have my family traveling with me today. Tata, Paati, Amma 29 roll out பண்ணிட்டாங்க. இன்னைக்கு நான் தான் உங்க கேப்டன் உங்களுக்கு தெரியாது. என் தாத்தா இதான் ஃபர்ஸ்ட் டைம் என்னோட ஃபிளைட்ல டிராவல் பண்றாரு. எங்க தாத்தாவோட நிறைய வாட்டி டிஎஸ் சுட்டி உட்காந்து நான் போயிருக்கேன். டுடே இட்ஸ் டர்ன் டு fly with me today. Thank you. All of you can say hi to him right there. Thank you so much for your time and I hope all of you have a comfortable time. మనకి పెట్టిన పేరు కలిసి రాకపోయినా, షాప్లకి దుకాణాలకి పెట్టిన పేర్లు చక్కగా కలిసి రాకపోయినా ఏం చేస్తాముల్లా, అయ్యగారి కాడికి పోయి మళ్ళీ పేరు కొంచెం అటు ఇటు మార్చుకునుడో అదో ఏదో చేస్తాం కదా. ఇగో అచ్చుగట్లనే కారు గుర్తు పార్టీ పేరును సుత మళ్ళీ మారుస్తున్నారట. అవునుల్లా, నిజం. నా మాట నమ్మకపోతే మీరే చూడుండ్రి. చూస్తుంటే బీఆర్ఎస్ పార్టీ మళ్ళీ టీఆర్ఎస్ పార్టీ అయ్యేటట్లు కనిపిస్తుంది. వాళ్ళ పార్టీ అసెంబ్లీ ఎన్నికలలో ఓడిపోగానే చాలా మందితో మీటింగ్లు పెట్టి ఎందుకు ఓడిపోయినాం, ఎక్కడ తప్పు జరిగిందని అడిగిండ్రట. గట్ల ఎవరిని అడిగిన సుత పార్టీ పేరు మార్చుడుతోనే ఓడిపోయినామని అంటున్నారు అంట అందరూ. ప్రత్యేక రాష్ట్రం కోసం అని ఏర్పాటు చేసిన పార్టీ పేరు అదే పేరు మీద 2 మాటల ఎన్నికల గెలిచి పేరు మారిస్తే జనాలకు మన సొంత పార్టీ కాదు అన్నట్టు గుర్తుందని జనాల నుండి దూరం అవుతున్నామని అంటున్నారంట. ఇదే ముచ్చట ఎర్రవల్లి దయాకరావు సుత అన్నాడంట. సార్ మాట్లాడుకుంటా పార్టీ పేరు మళ్ళా టీఆర్ఎస్ గా మారవాలని చూస్తున్నాం అన్నాడంట. దాని గురించి ఆలోచన చేస్తున్నామని చెప్పిండంట. టీఆర్ఎస్ పేరు తీసేసి బీఆర్ఎస్ అని పెట్టినప్పటి సంది పార్టీకి మార్క్స్ అసలు కలిసి వస్తలేదని సార్ అంటున్నాడట. టీఆర్ఎస్ పేరుతోనే 2 సార్లు ఎన్నికలలో గెలిచినాం గానీ కొత్త పేరుతోనే అసలు కలిసి వస్తలేదని అన్నాడంట. నేనైతే సత్యవర కేసీఆర్ సార్ తోనే ఉంటా, అసలు పార్టీని ఇడిసిపెట్టి ముచ్చట్లేదని ఎర్రబల్లి దయాకర్రావు సార్ అంటున్నాడంట. చూడాలే మరి. మొన్ననే వాస్తుసుత చూసి పార్టీ ఆఫీస్ కి గేటు వాస్తుకు లేదని చూసి వెనుకబర్ల కొత్త దారి పెట్టిర్రు. ఇప్పుడు కొత్త పేరు సుత తీసి మళ్ళా పాత పేరు పెడితే పోయిన కాలం మళ్ళా వస్తుందో చూడాలి అంటున్నారు అందరూ. నేను పార్టీ వదిలిపెట్టే ముచ్చటే లేదు. ఈ పార్టీని కాపాడుకున్నందుకే సిద్ధంగా ఉన్నా. ఏ పార్టీలో పోయే ముచ్చటే లేదు. క్లియర్గా చెప్తున్నాం. టీఆర్ఎస్ పార్టీనే మళ్ళా అధికారాన్ని, బీఆర్ఎస్ పార్టీని అధికారం తీసుకొచ్చేందుకే ముందడబడి పనిచేస్తా. కార్యకర్తలకు ఈ కష్టకాలం నేను ఎన్నో చూశాను. ప్రతిపక్షంగా ఎన్ని ఇబ్బందులు వాళ్ళు పోస్ట్ చేసినా, ఎన్ని ఇబ్బందులు పెట్టినా రాష్ట్రం కానీ కేంద్రం కానీ పోయే ముచ్చట్లేదు. బీఆర్ఎస్ టీఆర్ఎస్ పార్టీలో ఉండి కార్యకర్తకు అండదండలు ఉంటారు. ఆయన ఎవ్వరో తెలియదు, ఆయన ముఖం కూడా తెలియదు. ఆయన మా ఊరు ఆడబిడ్డ కొడుకట, వాళ్ళ అమ్మ ఎరికే. ఆయన గురించే తెలియదు. ఆ ఫోన్ ట్యాపింగ్ నాకు తెలియదు కూడా తెలియదు. కావాలని నాకు నిన్న మొన్న కూడా తెలిసింది. ఆయన ఫోర్స్ చేసి నా పేరు ఇరికేయాలనే ప్రయత్నం చేస్తాను. ఆయన చెప్పిండట వాళ్ళకు. నాకు ఆయన ముఖం తెలియదు. ఆయన ఊరు మా అమ్మమ్మ ఊరు పర్వతగిరి, అంతే తప్ప నాకేం సంబంధం లేదని ఆయన క్లియర్గా చెప్పిండట. కావాలని ఫోర్స్ చేస్తున్నారట నా పేరు పెట్టాలని. దేనికైనా ఎదుర్కొందానికి సిద్ధంగా ఉన్నా. నేను వాస్తవంగానే చెప్తున్నా కదా. నేను దాంట్లో నాకు ఏ సంబంధం కూడా లేదు. ఏం రో ఎక్కువ చేస్తున్నావు? గట్టిగా గాలొస్తే కొట్టుకోబోయేటట్టున్నావు. నువ్వు నాకు ధమ్కిస్తున్నావులే. అరే, దండ మీద ఉన్న బట్టలకి సుతా క్లిప్పులు పెట్టినావా లేదా? గాలికి కొట్టుకోబోతున్నాయని అప్పుడప్పుడు అంటూ ఉంటాం కదా. గట్లనే ఇక్కడ ఏమైందో చూడుండ్రి ఓ మల్క మీరే.
అబ్బరకొండ బిడ్డ ఎట్లా కూలిందో చూసిర్రా. గాలి తుఫాన్ కు చెట్టు కూలినట్టే కూలింది కదా. వామో గంత పెద్ద రథం పట్టున నేల కూలింది. ఇంకా నయ్యం ఎవ్వలకి ఏం కాలేదు, లేకుంటే ఎంత పని అయ్యేది కదా. ఈ ముచ్చట మన పక్క రాష్ట్రం కర్ణాటకలో జరిగిందంట. ఉస్కూర్ మడ్డురమ్మ అనే దేవత గుడి ఉత్సవాలలో ఈ ఘోరం జరిగిందంట. గుడి వార్షికోత్సవాలని పెద్ద జాతరకి ఏర్పాట్లు చేసిర్రంట. దేవత ఊరేగింపు కోసం అన్ని దగ్గర 120 అడుగుల పెద్ద రథం ఏర్పాటు చేసిర్రంట. అయితే సరిగ్గా జాతర షురు చేసే టయానికి ఈ రథం అయితే గాలికి నిమ్మలంగా పక్కకు జరుగుకుంటా కింద పడిందంట. రథం కింద పడే దగ్గర జనాలు ఎవ్వరు లేరంట. ఇంకా నయం ఎవ్వరికి ఏం కాలేదు, లేకుంటే ఎంత ఘోరం జరిగేదని అంటున్నారు దగ్గర పాటలు ఉన్నోళ్ళు. గా దేవతనే మమ్ములను కాపాడింది అంటున్నారు జాతరకు వచ్చిన అందరూ. ఎలక్షన్లు దగ్గర పడుతున్న సంధి కమలం పువ్వు పార్టీ మస్తు జోరు చూపిస్తున్నది. లీడర్లు జనాలలో తిరుక్కుంటా జనాలనే ఉండేటట్టు చూసుకుంటున్నారు. దాంట్లో భాగంగానే ఇలా ఈటెల రాజేందర్ సారు జనాలను పలకరించుకుంటా వాళ్ళతోని సారు మాట్లాడుతున్నాడు. గా ముచ్చట్లేందో ఓ మాల్గా చూసొద్దాం పాలి. ఎలక్షన్ దగ్గర పడుతున్న సంధి కమలపూ పార్టీ మంచి జోరు మీద ఉంది. ఈసారి ఎట్లయినా తెలంగాణలో ఎక్కువ సీట్లు గెలుస్తామని అంటున్నారు బీజేపీ లీడర్లు అందరు లీడర్లు ఎప్పటికీ జనాలలో ఉండుకుంటా మంచి పేరు తెచ్చుకున్నారు. ఇయాల సుత ఈటెల రాజేందర్ సార్ ప్రచారం కోసమని పోయి జనాలతో మాట్లాడుతున్నాడు. సార్ మాటలు మీరు పాలినుర్రి. నన్ను 22 సంవత్సరాలుగా ఆనాడు తెలంగాణ ఉద్యమంలో పాల్గొన్న నాయకుడిగా, రాష్ట్రం ఏర్పడిన తర్వాత మొట్టమొదటిసారి ఆర్థిక మంత్రిగా పనిచేసిన నీవెట్లయితే నీ గుడి లేకపోతే నువ్వు ఎట్లా ఫీల్ అవుతావో, ఈ దేశానికి రామాయణ ఇతిహాసం మహాభారత ఇతిహాసానికి పుట్టినిల్లు రామునికి పుట్టినిల్లు అయోధ్య. అయోధ్యలో ఈ దేశ ప్రజలు గొప్ప ఆలయాన్ని నిర్మించుకున్నారు. అట్లాంటిది పరాయి పాలకులు వచ్చి దాన్ని ధ్వంసం చేసింది. చివరికి మన ఆనవాళ్లు లేకుండా మన గుళ్లను మన సంస్కృతి కూడా నాశనం చేస్తారు. అట్లా విధ్వంసం చేయబడ్డది రామాలయం. 500 ఏళ్ల క్రితం పోయితే ఎప్పుడైనా పట్టించుకున్నాడా? రాజీవ్ గాంధీ గారు పోయి నిజమే ఇక్కడ ఈ అయోధ్యలో రామ మందిరం ఉండే అని చెప్పి శిలాన్యాసం చేసింది తప్ప గుడి కట్టలేదు. గుర్తుపెట్టుకోండి, అతి తక్కువ కాలంలో నా దేశానికి అరిష్టం కావద్దని, నా దేశం సుభిక్షంగా ఉండాలని రామాయణాన్ని కట్టించి ప్రతి ఇంటికి మీకు అక్షింతలు పంపించింది. ప్రతి గల్లీలో జై శ్రీరామ్ నినాదాలతో మన విశ్వాసాన్ని ప్రకటించుకున్నది మన దేశం. మేడ్ ఇన్ స్విట్జర్లాండ్, మేడ్ ఇన్ జపాన్ తప్ప మేడ్ ఇన్ ఇండియా లేకుండే. కానీ మోడీ గారు వచ్చిన తర్వాత ఇవాళ మొత్తం ఎలక్ట్రానిక్ వస్తువుల ఉత్పత్తిలో నంబర్ 2 స్థాయికి ఎదిగిన దేశం భారతదేశం. గుర్తుపెట్టుకోండి, ఇవి ఎక్కడ చైనా బజార్ కనబడుతున్నాయి. ఇప్పుడు చైనా బజార్ లేవు, చైనా బజార్లు లేవు, ఇతర దేశాల వస్తువులు లేవు. అన్ని మేడ్ ఇన్ ఇండియా, మేక్ ఇన్ ఇండియా తప్ప ఇంకోట్లేదు. అబ్దుల్ కలాం పోతే ఎంత అవమానపరిచిన చూసినా, బూట్లు ఇడిపించి కోట్లు ఇడిపించి ఆ ఎయిర్పోర్ట్ లో చెక్ చేస్తా అంటే మనం నిరసన చెప్పిన ఈజ్ అవర్ ప్రెసిడెంట్ అని. కానీ వాళ్ళు పట్టించుకోలేదు. మళ్ళీ గట్లాంటి అమెరికా మోడీ గారు మీరు ఎప్పుడు వస్తారు మా దేశానికి? మోడీ గారికి రెడ్ కార్పెట్ స్వాగతము. మోడీ గారు ఆ ప్రెసిడెంట్ తో సమానంగా చేతిలో చేసి భుజం మీద చేయగలిగే స్థాయికి రావడం వాళ్ళ పార్లమెంట్ లో వాళ్ళ సెనేట్ లో ఇవాళ మోడీ గారిని మాట్లాడుతుంటే 10 నిమిషాలు లేచి సప్పట్లు కొట్టి జై మోడీ అనే పరిస్థితి ఎందుకు వచ్చిందో ఒకసారి అర్థం చేసుకోండి. నిన్ను మనసుతో మళ్ళీ మోడీ గారిని ఆశీర్వదించండి. నేను కూడా 22 ఏళ్లుగా చూసింది విన్నాను కాబట్టి నన్ను కూడా ఆశీర్వదించి ఈ నియోజకవర్గ అభివృద్ధికి ఏమైనా చేస్తే గీస్తే మేం చేయాల్సింది ఎవరు చేయరు. ఇలా బీఆర్ఎస్ కోట్ వేసిన ఏమైపోతారు? ఇక్కడ లేదు, అక్కడ లేదు. కాంగ్రెస్ వాళ్ళకు ఓట్లు వేసేసి చూడలేదా మనం? రాహుల్ గాంధీ ప్రధానమంత్రి అవుతారా? మళ్ళా యూపీలోనే ఓడిపోతే గిట్ వచ్చి పోటీ చేస్తారు వాళ్ళు. వట్టిగా డబ్బల గురకలాలు వేసినట్టు మాటలు చెప్తారు తప్ప కాంగ్రెస్ పార్టీతో అయ్యేదేం లేదు. అది ఇక్కడ ఒక కర్ణాటక ఇక్కడ మిలుకు అంటాం తప్ప ఎక్కడ లేదు. కాబట్టి దయచేసి మనం అప్రమత్తంగా ఉండాలి.
చేసే పని వాళ్ళే చేయాలుల్లా. ఒకరు చేసే పని ఇంకొకరు చేసి పర్షన్ కావద్దు. డ్రైవర్ అన్న డ్రైవింగే చేయాలి, హీరోలు హీరోగానే చేయాలి, ప్రొడ్యూసర్ ప్రొడ్యూసింగే చేయాలి. కానీ ఇక్కడ చూడుండ్రి మరి ఏం చేసిండో. అగో ఒక్కసారి అటు చూసిర్రా, అక్కడ మైక్ పట్టుకొని రిపోర్టింగ్ చేస్తున్నది ఎవరో ఎరికేనా? గుర్తు పట్టిర్రా, మన సినిమా నిర్మాత దిల్ రాజు సారు. అవునోళ్ళా గా సారే. సారేంది సినిమాలకు పైసలు పెట్టే నిర్మాత కదా, మరి టీవీ రిపోర్టర్ ఎప్పుడైనా అనుకుంటుర్రా? అది నిజం రిపోర్టింగ్ కాదులే, ఉత్తుత రిపోర్టింగే. ఉత్తుత రిపోర్టింగ్ ఏందని అనుకుంటుర్రా? అసలు ముచ్చట ఏందంటే మన దిల్ రాజు సార్ పైసలు పెట్టి తీసిన సినిమా నిన్న జనాలకి విడుదల అయ్యిందంట. అయితే ఈ మధ్య రిపోర్టర్లు మంచిగా రివ్యూలు చేస్తలేరు అనుకున్నాడేమో, లేకపోతే నేను ఒకసారి టీవీ రిపోర్టర్ అయితే ఎట్లా ఉంటది అనుకున్నాడేమో. దిల్ రాజు సారే ఇక డైరెక్ట్ గా సినిమా టాకీస్ లకు పోయి గట్ల మైకు పట్టుకొని జనాలను మా సినిమా ఎట్లుంది అని అందరిని అడిగిండంట. ఇక వాల్సుతో మరి ఏకంగా పైసలు పెట్టిన ఆయననే వచ్చి అడుగుతుండు. మంచిగా లేదంటే మళ్ళా ఏడరంది పెట్టుకుంటాడేమో అనుకున్నారేమో, లేకపోతే నిజంగానే బాగున్నదో గాని సినిమా సూపర్ హిట్, బొమ్మ అదిరింది, ఇండస్ట్రీ హిట్, 100 రోజులు 200 రోజులు కేక్ అని పొట్టుగా చెప్పిర్రంట. సార్సుతో వాళ్ళు గట్ల రివ్యూలు చెప్పే వరకు మస్తు ఖుషి అయిందంట. కాడ మరి పెట్టిన పైసల కంటే ఎక్కువ వస్తున్నాయంటే సంతోషమే కదా. వామ్మో చంద్రాల సారు విశ్వరూపం చూపించిండుల్లా. సారు పోయిన ఓ మీటింగ్లా జగనాల సార్ని పొల్లుగా అరుచుకున్నాడు. మస్త్ అంటే మస్తుగా మాట్లాడిండు. గా ముచ్చట్లేందో ఒకసారి మీకు చూపిద్దామని తీసుకొచ్చిన. చలో ఒకసారి చూడుండ్రి. మైనారిటీ పిల్లలకు విదేశ విద్య ఇచ్చిన పార్టీ తెలుగుదేశం పార్టీ. ఇమాములకి మౌజుములకి పారితోషికం ఇచ్చిన పార్టీ తెలుగుదేశం పార్టీ. మీ యొక్క 4% రిజర్వేషన్ కూడా సుప్రీంకోర్టులో ఉంటే అడ్వకేట్లు పెట్టి కాపాడిన పార్టీ తెలుగుదేశం పార్టీ, కాపాడబోయే పార్టీ కూడా అని చెప్పి మరొకసారి మీకు తెలియజేస్తున్నా. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి చెప్తున్నాడు ఏదో మైనారిటీలకు అన్యాయం జరిగిపోతుందని. 5 ఏళ్లు ఎక్కడ దాక్కున్నావు జగన్మోహన్ రెడ్డి చెప్పు. నిన్ననే రంజాన్ మాసంలో నంది కొట్కూరులో ఒక బిడ్డ నమాజ్ చేసి వస్తా ఉంటే కండ కావరం పెరిగిపోయి ఒక వైఎస్ఆర్ కాంగ్రెస్ నాయకుడు ఆవిడ బురకా ఎత్తి చూస్తాడు, అవమానిస్తాడు. ఒక ఆడబిడ్డకి ఈ పరిస్థితి వచ్చిందంటే ఈ గడ్డ పైన నేనున్నానంటే నేనే సిగ్గుతో తలంచుకుంటున్నానని చెప్పి నేను మీకు తెలియజేస్తున్నా. వాళ్ళ కుటుంబ సభ్యులు ముస్లిం సోదరులపై అడిగి ఎందుకు ఈ మార్గం చేశారంటే కండ కావడంతో చెప్తూ కొట్టారంటే వీళ్ళు మనుషులా రాక్షసులా నేను అడుగుతున్నా. జగన్మోహన్ రెడ్డి అడుగుతున్నా, నా మైనారిటీలు అంటావు, నీ మైనారిటీలు అయితే అబ్దుల్ సలీం దారుణంగా ఆత్మహత్య ఎందుకు చేసుకున్నాడు? నిన్న నందికొట్కూరులో నీ కార్యకర్త నీ ఫోటో పెట్టుకొని బుర్కా పైకెత్తి అవమానిస్తాడా? ఇది న్యాయమా తమ్ముళ్ళు అని అడుగుతున్నా రంజాన్ మాసంలో మైనారిటీ సోదరుల్ని. దీనికి పరిష్కార మార్గం ఒకటి, అందరి పిల్లల భవిష్యత్తు కోసం సైకో పోవాలి. అప్పుడే మీ అందరి భవిష్యత్తు బాగుపడుతుంది. నేనేదో మేమందరం కూడా 3 పార్టీలు వచ్చామంటే దేవుడా, కలికాలం అంటే ఏందో అనుకుంటా, కానీ గివి జరిగేటివి అన్నీ చూస్తుంటే నిజమే అనిపిస్తున్నది. మొన్ననే ఒక దొంగ గురించి అట్లా చెప్పుకున్నామో లేదో, ఇయ్యాల మాల్లో దొంగతనం చీచీ అనిపిస్తున్నది గివిలను చూస్తుంటే. ఆగో చూసిరా, సార్ మంచిగా ఎంత భక్తి ఉన్నట్టు గుళ్ళేకి పోయి ఎట్లా దొంగతనం చేసుకొని వస్తున్నాడు. అబ్బరా బిడ్డ, కొంచెమైనా సిగ్గులేదు కదా గట్లా చేస్తానికి. ఈ ముచ్చట ఆంధ్రప్రదేశ్ లో ఏలూరులో జరిగిందంట. మంచిగా భక్తితోనే దేవత గుళ్ళేకి పోయిండు, మంచిగా దేవతని మొక్కుకున్నాడు. గాయంతో ఏం దిక్కుమాలిన ఆలోచన వచ్చిందో ఏమో తెలియదు గాని గా దేవత మెడలో ఉన్న బంగారం కొట్టేయాలని ఆలోచన చేసిండట. అట్లా చేసి 1-2 సార్లు ఎవరైనా ఉన్నారా లేరా అని ముందుకు వెనక్కి మరలి 2-3 మాటలు తిరిగి ఆఖరికి గా దేవత మెడలున్న 10 కాసుల బంగారం మంగళసూత్రం
మంగళసూత్రం పట్టుకొని పరారైందంట. ఇక కనబడితే అడుగు. అయితే ఇది మొత్తం సీసీ కెమెరాలలో రికార్డ్ అయిందంట. ఇక చూసిన అయ్యగారు పోయి పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేస్తే పోలీస్ అన్నలు ఇక వీరభక్తుని వెతికే పనిలో పడ్డారంట. ఆయన కొంచెం సిగ్గాను ఉండాలే కదా అట్లా చేయనికే. అమ్మ నన్ను సల్లాగా చూడని మొక్కుకోవాలి గాని గుళ్ళెకొచ్చి గా దేవత మంగళసూత్రమే పట్టుకొని పరారైందంటే ఎటు పోతున్నారు జనాలు, లోకం ఎటు పోతుందోల్లా. ఆగో గీ చెట్టు ఎక్కుదామా? దీంతో ఏం చేస్తారో మరి. మా మావ కనిపించే దగ్గర గిప్పు ఓరడు కనిపిస్తున్నాడేంది? ఎవలీడు? ఓ తమ్మి, ఎవరే నువ్వు? జర ఇటు చూడు. అక్క షాకైనావా? నేను ఎవరో చెప్పుకో చూద్దాం. ఏం రో పరిష్కారం ఆడుతున్నావా ఏంది నాతో? అయినా నువ్వు వచ్చావేంది మావేడి? గా మందారంగా నీకు ఈ ముచ్చట చెప్పలేదా అక్క? అయినా గా మందారంగా చేసేది గిక్కనైనా ఏంది? గా మందారంగా చేసేది నేను చేయనా ఏంది? ఇవాళ మందారమ్మ పెళ్లి చూపులు కదక్క. అందుకనే ఇవాళ నన్ను తోలిని గిరికి. వామ్మో వామ్మో, అత్త పట్నం పంపి కొలువులో పెట్టుకో అంటే ఏదో పాపంలే అని అత్త ముఖం చూసి కొలువులో పెట్టిస్తే కనీసం ఒక్క మాట సుధా చెప్పలే. కట్టెకాలుడు ఎండిన కట్టెపూల లెక్క. ఆయనకు విత్తుడికి ఎవతిరా పిల్లనిచ్చేది? పచ్చలమ్మ పుల్లమ్మ బిడ్డ 10వ తరగతి ఫెయిల్ అయిందట. ఇంటికాడ కూర్చొని మిషన్ కుడుతుందట. అయినా ఈ మన మందారంగానికి గీమైతేనే సెట్ అవుతుంది. లేకపోతే ఈ దొరకి 10వ తరగతి ఫెయిల్ అయినోళ్ళు కాక కలెక్టర్లు గొలువు చేసేటోళ్ళు వస్తారా ఏంది? సరే గాని ఊళ్ళో అమ్మనైనా మంచిగా ఉన్నారా? ఊళ్ళే అవయ్య బాగానే ఉన్నారు కానీ నేను ఇవాళ నీ కాడికి వస్తానని చెప్పి ఊళ్ళే చేపలు పడతారు కదా మాదన్న పేట్ల. ఇగో మంచిగా చేపల కూర అని పులుసు పంపించారు నీకోసం. అబ్బా చేపల పులుసా? అబ్బా నువ్వు చెప్తుంటే నోట్లో నీళ్ళు ఉడుతున్నాయిరా. ఏడున్నావు నువ్వు? తొందరగా ఆఫీస్ దగ్గరికి రా ముందుగాల. అబ్బా నేను ఇప్పుడే వస్తాను అనుకున్నావా? చిమంట హైదరాబాద్కి వచ్చిన కదా. ఇవాళ మొత్తం హైదరాబాద్ గట్టి గట్టి గిర్ర తిరుగుతా. ఇంకా హుస్సేనం సాగర్లా బుద్ధుని సారుని తర్వాత గట్ల పోతే అక్కడ పెద్ద మనిషి ఉంటాడు చూడు, అంబేద్కర్ బొమ్మ. గట్లనే ఎన్టీఆర్ రామారావు సార్ది సమాధి కాడికి పోయి ఆ లుంబిని పార్కు గింబిని పార్కు చూసి చిన్నగా ఆయిలకి ఇంటికి వస్తా. బాయ్ అక్క, బాయ్ అక్క, బాయ్ అక్క. సరే సరే గట్టనే కానీ అసలే పట్నం రా నాయన. పైలంగుండు మాట్లాడుకుంటూనే ముడ్డు మీద లాగు లేకుండా చేస్తారు పైలం. ఆయన వీణ్ణి కాదు ఏం తెలియను నీ పట్నం పంపి పిల్లని చూస్తానికి పోయినా మా కర్రమ్మక పొన్నానాలి. రాని రేపైతే అప్పుడు చెప్తా తాత సంగతి ఏందో. అగో గీ చెట్టు ఎక్కుదామా? ఇగో గివ్వుల్లా ఇయాల్టి ముచ్చట్లు. మళ్ళీ కొత్త ముచ్చట్లతోని మళ్ళా కలుద్దాం. అంతవరకు ఉంటాం మళ్ళా.